వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ వెంకటేష్ శర్మ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. విడాకుల కోసం వచ్చినటువంటి మహిళపై వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడట. వెంకటేష్ తీరుతో పోలీసుని ఆశ్రయించింది ఆ బాధితురాలు పార్వతి. దీంతో వెంకటేష్ శర్మ పైన 75(1) సెక్షన్ల కింద మాచవరం పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కూడా ఇదే వెంకటేష్ క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీలు విసురుతూ వెక్కిలి చేష్టలు చేశాడట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఆ డబ్బుల కట్టలతో వెంకటేష్ తీసుకున్న వీడియోల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం. అబ్బా వారే వాహ్ క్యా బాత్ హే, డబ్బుల కట్టలు నెత్తిపై పెట్టుకొని ఎలా ఎగురుతున్నాడు చూడండి. బెల్లి డాన్స్ చేస్తున్నాడు, నడుము తిప్పుతూ బెల్లి డాన్స్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. ఇంకోవైపు విజువల్లో అది ఆయన వృత్తిపరంగా లేకపోతే రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎటువంటి ఆ వెక్కిలి చేష్టలు చూడండి. సో ఆ డబ్బులంతా కూడా నిజంగా చెమటోర్చి ఒంట్లో నుంచి చెమట చుక్కలు బయటపడి చెమట చుక్కల నుంచి వచ్చిన డబ్బు అయితే అంతలా విసరడు. ఆ అమ్మాయిల పైన ఆ డబ్బులతో ఏకంగా ఒక అభిషేకం, డబ్బులతో అభిషేకం చేస్తున్నాడు అమ్మాయిల పైన. ఆ అమ్మాయిల పైన డబ్బులతో అభిషేకం చేస్తూ అమ్మాయిలపై ఎంతటి వెక్కిలి చేష్టలు చేస్తున్నాడు చూడండి. అంటే మొదటి నుంచి ఆయన ప్రవర్తన ఇదేనా అనడానికి ఇది ఒక నిదాహరణ. విడాకుల కోసం వచ్చినటువంటి ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి ఆ మహిళ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఆయన పైన కేసు నమోదైన తర్వాత ఈ వీడియోలు కూడా వైరల్గా మారాయి. ఆ డబ్బుల కట్టల్ని ఒంటిపై ఎలా పెట్టుకున్నాడు చూడండి. మీరు రైట్ సైడ్ విజువల్లో గమనించండి. 1, 2 ఆ డబ్బుల కట్టలు, తర్వాత ఇంకోటి వచ్చింది బయటికి 3, అన్ని స్టీల్ కవర్లను తీస్తున్నాడు 4, తర్వాత ఇంకో కట్ట 5, అప్పటికి 5, 6. సో 6 తలపై పెట్టుకున్నాడు, పక్కన ఒకటి. సో డబ్బుల కట్టలు అంటే ఒంటి మీద పరుచుకుంటున్నాడు. అంటే నేను ఇంత ధనవంతునని చూపించడం కోసం. సో నిజంగా కష్టపడే అబ్బా ఆ స్మైల్ చూడండి, వారే వా, నిజంగా కష్టపడే డబ్బులైతే, నిజంగా ఆయన చెమటోర్చి సంపాదించిన డబ్బులైతే ఇట్లా ప్రవర్తిస్తారా? ఎవడో సంపాదించి ఎవడో చెమటోడ్చి ఆయనకు తెచ్చిపెట్టిన డబ్బులు. పాపం సామాన్య ప్రజలు ఆయన అడ్వకేట్ కదా, లేకపోతే ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించి లీగల్ సెల్లో ఉన్నాడు కదా అని చెప్పి ఆయన నమ్ముకున్న వారు ఎవరైనా వాళ్ళని మోసగించి తీసుకొని సంపాదించే డబ్బులే. కష్టపడ్డ వచ్చిన డబ్బులైతే కాదు, బలిచి కొట్టుకునే డబ్బులు ఇవన్నీ కూడా, బలిచి కొట్టుకునే డబ్బులు ఇవన్నీ కూడా. సో అక్కడ విజువల్లో చూడండి, ఒంటిపై డబ్బులు కప్పుకుంటున్నాడు. తర్వాత అమ్మాయి పైన ఎట్లా డబ్బులతో మళ్ళీ వీడియోలు తీయమని ఎట్లా అభిషేకం చేస్తున్నాడు. 10 మంది అమ్మాయిలు అక్కడ. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇది ఆ క్లబ్బుల్లో వాళ్ళపై డబ్బులు ఇసురుతూ వారెవా ఏం డాన్స్ చేస్తున్నాడండి. ఈ పాసిబుల్ ఆడియో ఉంటే ఒకసారి ఆడియో ప్లే చేయండి ప్లీజ్ సార్. రైట్. సో దాంట్లో సాంగ్స్ ఉన్నాయి. డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు ఆ సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నాను. ఆ డబ్బులు వెక్కిల్ నవ్వులు ఆ రైట్ సైడ్ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది. పైన డబ్బుల కట్టలు నెత్తిపై పెట్టేసుకొని ఊరేగుతున్నాడు, బెల్లి డాన్స్ చేస్తున్నాడు. వారేవా క్యా బాత్ హై, అద్భుతమైన డాన్స్ కూడా బాగానే ఉంది. నీ దగ్గరికి విడాకుల కోసం వచ్చినటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని పిచ్చి ప్రవర్తన చేసి దురుసుగా ప్రవర్తించి అమ్మాయి పైన పిచ్చిగా అసభ్య ప్రవర్తన చేస్తే అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గతంలోని వీడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. క్లబ్బుల్లో అమ్మాయిల పైన డబ్బులతో వర్షం కురిపిస్తాడు, డబ్బుల అభిషేకం చేస్తున్నాడు ఆయన. వెక్కిలి చేష్టలు చేస్తూ పిచ్చి నవ్వులు నవ్వుతూ మరింత దుర్మార్గమా? సంపాదించి కష్టపడి ఆ ఒళ్ళంచి చేస్తే కొంత ఆ డబ్బుల విలువ తెలిసేది. కానీ అది ఎట్లాగా అప్పనంగా వచ్చిన సమయం కదా. మా ప్రతినిధి ఏపీ ఇన్ఫిల్ట్రేటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఆయన క్లబ్బుల్లో డ్యాన్సులు వేస్తూ అమ్మాయిలపై డబ్బులు జల్లుతూ ఒంటిపై డబ్బులని మొత్తాన్ని పెట్టేసుకొని వెక్కిళ్ళవులు అవుతూ కడుపుతుంటే ఒక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. సో తన దగ్గరికి ఒక మహిళ విడాకుల కోసం వస్తే ఆ అమ్మాయి పైన కూడా అసభ్య ప్రవర్తన చేస్తూ ఆయన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఆయన మన మెంటాలిటీ ఏంటి, అనే క్యారెక్టర్ ఏంటి అనేది ఈ వీడియోల ద్వారా ఆ ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది. ఇంకా ఉన్నారా బాధితుల పక్షాన? అంటే ఇంకా ఈయన బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? బేసిక్గా ఎవరైతే వైసీపీ లీగల్ గా మాజీ లీగల్ నేతగా ఉన్న వెంకటేష్ శర్మ హైకోర్టులో కూడా ఆయన ప్రముఖ లాయర్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె దగ్గరికి ఒక స్త్రీ అంటే ఆమె పర్సనల్ సంబంధించిన విషయం మీద కేసుకు సంబంధించి అక్కడికి వచ్చిన ప్రయత్నం చేసినప్పుడు ఆమె పట్ల అసహ్యంగా ప్రవర్తించడం, ఆమె పట్ల కొత్త అసభ్యంగా ప్రవర్తించడం నేపథ్యంలో ఆమె పోలీసులకి అతని మీద లీగల్ లాయర్ మీద కేసు అయితే నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ మధ్యలోనే పోలీసులు ఈ వ్యవహారంలో తీసుకుంటున్నా కానీ అతను వ్యవహరిస్తున్న తీరు మనం కానీ చూస్తుంటే అతను క్లబ్బుల్లో కావచ్చు,
బయట డబ్బు నోట్లు ఏ విధంగా వెదజల్లడం, అమ్మాయిలతో ఏ విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఒక్కసారిగా వెంకటేష్ శర్మ లైఫ్ స్టైల్ ని చూపించే ప్రయత్నం చేసి ఏ విధంగా అతను లాయర్ ముసుగులో ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నాడు, నేను లాయర్ని కాబట్టి తను ఎవరేమీ చేయలేరు అనే ఒక ధీమాతో ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో వదులుతారా? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముందస్తుకు కేసు అయితే నమోదు చేశారు, బట్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రముఖంగా గతంలో వైసీపీకి సంబంధించిన కేసులన్నీ కూడా ఇతను వాదించడం లేదు, వాళ్ళ తరఫున వెంకటేష్ శర్మ లీగల్ సెల్కి కూడా పనిచేయడం, అయితే తర్వాత అతన్ని మార్చారు లీగల్ సెల్ నుంచి కూడా. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? శర్మని పోలీసులు ఈ కేసుకు సంబంధించి అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇప్పటికే వైకాపా నేతలు కూడా ఈ వెంకటేష్ శర్మ చేసిన వ్యవహారం మీద ఎలా ఉంటుంది అనేది, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతను క్లబ్బుల్లో లేకపోతే పప్పుల్లో అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత చాలా మంది అడ్వకేట్లు కూడా ఇతను ఆహార శైలి మీద మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది. కొంత ఈ సబ్జెక్టు విజయవాడలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. మన రైట్, ప్రస్తుతానికి ఇప్పటికైనా ఎక్కడున్నారు? అదుపులు తీసుకున్నారా పోలీసులు? ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు అయితే తీసుకుని అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, సరే ఆ డబ్బులు అనేది అతను అది వేరే విషయం. బట్ ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద విచారిస్తున్నారు. కొంత పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఫర్దర్ గా ఏంది ఇతని మీద పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే దానికి సంబంధించిన అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది అనే దాని మీద కొంత సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా ఎవరైనా బాధితులు ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన ఉండొచ్చు కూడా. అంటే బహుశా ఒక కేసు బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారాలు కొన్ని అతని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు లేకపోతే ఫర్దర్ గా ఏమైనా జరిగిన వ్యవహారాల్లో కొంత బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వెంకటేష్ శర్మ గతంలో కూడా చాలా ఛానల్స్ కావచ్చు, కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా మాట్లాడే అందరికీ పరిచయస్తుడే. చాలా వరకు మీడియాలో కూడా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ఇతను. బట్ అది వ్యవహార శైలి ఈ విధంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్. అయితే ఇతను ఎక్కడ ఈ వ్యవహారాలు చేశాడు ఏంటి, ఆ వీడియోలు ఎవరు తీశారు, ఎవరు తీసిన వీడియోలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయి అనే అంశాన్ని కూడా కొంత పోలీసులు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరు ఈ వీడియోలన్నీ బయట పెట్టారు అనేది కూడా కొంత చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన కేసు ఏ విధంగా ఉంది, ఆ కేసుకు సంబంధించి ఫర్దర్ గా మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. కొత్త ఇన్ఫర్మేషన్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తంగా అది ఆయన వ్యక్తిగత విషయం ఉండొచ్చు, డబ్బులు లేకపోతే ఆయన జల్సాలు చేయడాలు, ఆ రకంగా ఎగరడాలు, ఆ రకంగా చిందులేయడాలు, పాటలు, ఆటలు, అమ్మాయిలు, ఇంకా అంతకు మించి ఏదైనా ఉండొచ్చు. ఆ వీడియోలు ఇక్కడ కనిపించకపోవచ్చు, అది వ్యక్తిగత విషయం ఉండొచ్చు. కానీ సమాజంలో ప్రముఖుడిగా ఉన్నాడు కాబట్టి, నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, మంచి చెడు తెలుసు కాబట్టి, ఆయన హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, ఒక రాజకీయ పార్టీకి లీగల్ సెల్ అడ్వైజర్ కూడా చేశారు, లీగల్ సెల్లో పనిచేశారు ఆయన. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వీడియోలు ఇలా వైరల్గా మారుతుంటే అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి వెకిల్ చేసిలా చేసేది. ఇప్పుడు ఒక అమ్మాయి ఆయన అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి తన వ్యక్తిగత విషయం విడాకుల విషయంలో అతని దగ్గరికి వస్తే తనపైన అసభ్యంగా ప్రవర్తించారనేటువంటి విషయం పైన ఆ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వీడియోలు బయటపడ్డాయి, ఆయన వ్యవహార శైలి బయటపడింది. ఇంకా బాధితుల ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో వెంకటేష్ శర్మ ఆయన హైకోర్టు అడ్వకేట్తో పాటుగా వైసీపీ పార్టీకి లీగల్ సెల్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈ రకంగా ఆయన వీడియోలు బయటపడ్డ తర్వాత మరి వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరోవైపుగా ఆ డ్యాన్సులు, ఆ చిందులు చూస్తూ ఉంటే వారేవా ఎంత క్యా బాత్ హే, ఎంత ఎంజాయ్ చేస్తుంటే అర్థమవుతున్నట్టుగా కనబడుతోంది. అమ్మాయిల పైన డబ్బుల వర్షం కురిపించడం, ఆ తర్వాత డబ్బుల కట్టల్ని ఒంటిపై పరుచుకోవడం, డబ్బుల కట్టలు నెత్తిపై పెట్టుకొని చిందులు వేయడం, బెల్లి డాన్స్ చేయడాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సెన్సేషన్గా మారాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? బట్ డెఫినెట్గా వన్ థింగ్ ఈజ్ క్లియర్, నిజంగా చెమటోర్చి కష్టపడ్డ సొమ్ముకు విలువ సామాన్య ప్రజలకి, మధ్యతరగతి జీవితాలకి, రైతన్నలకి వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఆయన ఒక రాజకీయ ప్రముఖుడు, అడ్వకేట్,
సో కొంత సమాజంలో గుర్తింపున్న వ్యక్తి. మరి ఆయన ఈ రకంగా చిందులేస్తూ డబ్బుల కట్టలు అమ్మాయిలపైన విసిరేస్తూ ఉన్నాడు. ఒంటిపై డబ్బులను పరుచుకొని డబ్బులు నెత్తిపై పెట్టుకొని చిందేస్తూ ఆయన కనిపిస్తున్న వీడియోలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ